ఇరాన్ తన అమ్ముల పొదిలో నుంచి మరో అస్త్రాన్ని బయటకు తీయబోతోందా? గల్ఫ్ దేశాల జీవనాడిని కొట్టబోతోందా? వారి వాటర్ ఫెసిలిటీస్ను టార్గెట్ చేసిందా? కోట్ల మందికి తాగేందుకు చుక్క నీరు లేకుండా చేసి అమెరికాను మరింత ఒత్తిడిలోకి నెట్టబోతోందా? ఇరాన్ తాజా హెచ్చరికలు యుద్ధగతిని మార్చబోతున్నాయా? వాచ్ ఇట్. ఇజ్రాయెల్ అమెరికా తీరుపై రగిలిపోతున్న ఇరాన్ ఆ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఊహించని విధంగా బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడింది. మిడిల్ ఈస్ట్లో అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేయడంతో పాటు దాని మిత్ర దేశాల ఆర్థిక వనరులను ధ్వంసం చేసింది. నటాన్స్ అణు కేంద్రంపై దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రంపై దాడులు మొదలుపెట్టింది. కానీ ఇరాన్ ఇప్పుడు మరో ముందడుగు వేసి యుద్ధంలో మరో సరికొత్త ఆయుధాన్ని ప్రయోగించబోతోంది. గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసేలా వాటర్ వార్ను మొదలు పెట్టబోతోంది. తమ విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేస్తామన్న అమెరికాకు సరికొత్త వార్నింగ్ ఇచ్చింది. గల్ఫ్ దేశాల నీటి వనరులను ధ్వంసం చేస్తామని హెచ్చరికలు పంపింది. ఇది ఆ దేశాల గుండెల్లో బాంబులు పేలుస్తోంది. అమెరికా మిత్ర దేశాల ఎనర్జీ సోర్సులతో పాటు డీసాలినేషన్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే కోట్ల మంది ప్రజలు తాగునీరు లేక అల్లాడాల్సి వస్తుంది. ప్రపంచంలోనే తాగునీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతం గల్ఫ్. సముద్రపు నీటిని శుద్ధి చేసే డీసాలినేషన్ ప్రక్రియపైనే ప్రధానంగా ఈ దేశాలు ఆధారపడుతున్నాయి. సముద్రపు నీటిలో ఉప్పును తొలగించి దాన్ని తాగునీటికి వాడుకుంటున్నాయి. గల్ఫ్ దేశాల్లో 400కు పైగా డీసాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. కువైట్ 90%, ఖతర్ 90%, బహ్రాయిన్ 90%, ఒమన్ 86%, సౌదీ 70% ఈ నీటిపైనే ఆధారపడుతున్నాయి. ఈ డీసాలినేషన్ ప్లాంట్లన్నీ దాదాపు సముద్ర తీరంలోనే, ఇరాన్ మిసైల్స్ రేంజ్లోనే ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ వాటిని టార్గెట్ చేస్తే కోట్ల మందికి తాగటానికి గుక్కెడు నీరు కూడా దొరకదు. ఇరాన్ ఈ ప్లాంట్లను కాకుండా విద్యుత్ సౌకర్యాలను దెబ్బతీసినా చాలు, ఇవి పనిచేయటం ఆగిపోతాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ ప్లాంట్లను టార్గెట్ చేస్తే రియాద్ నగరాన్ని రోజుల వ్యవధిలోనే ఖాళీ చేయాల్సి వస్తుంది. ఖతర్లో వారం రోజులకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. అబుదాబి పరిస్థితి కాస్త మేలు, 90 రోజులకు సరిపడా నీరు దాచుకుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ ప్లాంట్లపై దాడులు జరిగాయి. దాడులు ముమ్మరమైతే పరిస్థితి దారుణంగా మారుతుంది. ప్రజల్లో ఆందోళన సృష్టించి ఆ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలన్నది ఇరాన్ వ్యూహం. ఇరాన్ తమ నీటి వనరులను టార్గెట్ చేస్తే గల్ఫ్ ప్రభుత్వాలు అమెరికాపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. గతంలో ఇరాన్ పలుమార్లు ఇలా హెచ్చరించినా అవి మాటలకే పరిమితమయ్యాయి. కానీ ఈసారి ఇరాన్ అస్తిత్వానికి ముప్పు పొంచి ఉండటంతో వాటర్ వెపన్ను వాడే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాన్కు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు కదా అన్న ప్రశ్న వస్తుంది. అయితే మిగిలిన గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఇరాన్ పరిస్థితి కొంత మెరుగు. భూగర్భ జలాలు, డ్యాంల ద్వారా కొంతమేర నీటి వసతి ఉంది. దానికి కూడా ఇబ్బందే. కానీ తనెలాగో దెబ్బతింటుంది కాబట్టి గల్ఫ్ దేశాల ప్రజల ఆయువు పట్టుపై కొట్టి ప్రజల ద్వారా ఆ ప్రభుత్వాలు అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలన్నది ఇరాన్ వ్యూహం. ఒకవేళ ఇరాన్ వాటిపై దాడి చేస్తే మాత్రం యుద్ధం మరో మలుపు తీసుకున్నట్లే.